చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసిషా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు వస్తుంది. అది పుట్టినరోజో చచ్చే రోజో కాదు, ఏదో ఒకటి సాధించబోయే రోజు. ఎస్, అది ఈ రోజే. నేనేంటి ఈ ఫుట్బాల్ జెర్సీలో ఏంటి, ఈ జనాలేంటి, అసలు ఈ గ్రౌండ్ ఏంటని చూస్తున్నారా? ఇదంతా కరెక్ట్ గా 48 గంటల 48 నిమిషాల 48 సెకండ్ల ముందు మొదలైంది. వీడి పేరే అతుల్, నా చిన్ననాటి శత్రువు. నన్ను ఎర్రెక్కించడంలో వీడికి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. అరే పండు, చెప్పన్నా. గ్రౌండ్కు రానికి నేను అందరినీ అండర్వేర్ వేసుకోమని ఎందుకు చెప్తానో ఎరకనారా? తెలీదన్నా, ఎందుకు? ఇదిగోరా బాయ్, వీడిలా సామాన్లేవో పడేసుకొని వెతుక్కోనికి మళ్ళీ వస్తారని. ఏం పడేసుకున్నావు? రే అతుల్, నాకు బూతులు తెప్పించద్దు. అరే, కోతులు కూడా కూతలు కూస్తున్నాయి రా బాయ్. వీళ్ళకి మూతలు పగలు కొట్టేవాళ్ళు లేక ఇలా రెచ్చిపోతున్నారు మామ. ఏమ్రా చోటు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు? ఎవడ్రా చోటు? చిట్టి ప్రాణం ముఖేష్. అదే అన్నా, సినిమా స్టార్టింగ్ లో యాడ్ వస్తది కదా, నా పేరు ముఖేష్ అని, వీడిదే. మస్తు చెప్పినవరా పండు. తేంటి తాతి తోవరాక్తును తే తతుల్, తేం తొత్తింది తీతో తొడవ తట్టడానికి కాదు, గ్రౌండ్ లో తాడుకోవడానికి. తమ్మల్ని తిత్తప్ తేయకుండా తా తోలకెళ్ళి తే తూటి బెల్లో తర్రా బెల్లో తాడుకోండి. అరే పండు, వీడేం మాట్లాడిండో వీడికైనా అర్థమైందంటావారా? ఊరుకో అన్నా, మనకే అర్థం కాలేదు, ఇంకా అడిగే అర్థం అవుతుంది. రే అతుల్, ఇంకా చాలు, ఎక్కువైంది గాని పక్క తప్పకండి, నేను ఆడుకోవాలి. ఏందిరా ఆడుకునేది? ఎవడు పడితే వాడు వచ్చి ఆడుకోనీకి. ఇది మున్సిపల్ గ్రౌండ్ కాదు, మా మిరియాల కాలనీ గ్రౌండ్. మీ కాలనీలో ఉంది కదా అని ఇది మీ గ్రౌండ్ అయిపోతున్నా. ఈ గ్రౌండ్ అందరిదే, ఎవరైనా వచ్చి వాకింగ్ చేయొచ్చు, ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు అని రాజ్యాంగంలో రాసుందా? ఏం మాట్లాడతావరా మను? ఇదే గ్రౌండ్ మీ కాలనీలో ఉంటే మేము వచ్చి ఆడుకుంటామంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం, ఎందుకు ఒప్పుకోం? కానీ మేము ఒప్పుకోమురా బాయ్, మాకు సిగ్గులేదనుకున్నావా మీ లెక్క ఒప్పుకోనీకి? మేము ఒప్పుకోం. చెప్పాగా, నాకు చిరాకు తెప్పించడంలో వీడికి నేషనల్ అవార్డు ఇవ్వచ్చని. రే అతుల్, నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పు, మేము వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆడుకోవడం వల్ల నీకేం పోతురా? అరే మాకు డిస్టర్బెన్స్ రా బాయ్. ఆ కొండాపూరలు వచ్చి ఇప్పుడు కౌంటీ మ్యాచ్లు అంటారు, మీరు ఇక్కడ ఆడుకుంటే మేము ఆడికెళ్ళి ఆడుకోవాలి. ఏంటి గ్రౌండ్ అంతా ఆడేసుకుంటారా? ఒక పక్క మీరు ఆడుకోండి, ఇంకో పక్క మేము ఆడుకుంటాం. అరే అట్లా నడవదు, అందుకే డిస్టర్బెన్స్ అన్నా. మర్యాదగా మూసుకొని దొబ్బేయండి ఇడికెళ్ళి. వీళ్ళు ఆడే బొక్కలాటకి మళ్ళీ డిస్టర్బెన్స్. ఏందిరా, ఏంది ఏమో అన్నావు? మీరు ఆడే బొక్కలాటకే మళ్ళీ డిస్టర్బెన్స్ ఒకటే అంటున్నా. ఏందిరా, ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? మీదేమైనా పెద్ద ఆట? ఆ? మా ఆట గురించి అందరికీ తెలుసులే, మీ ఆట గురించే పక్క గ్రౌండ్ లో కూడా మాట్లాడుకుంటున్నారు. మొన్న జూబ్లీ హిల్స్ గల్తో కూడా ఓడిపోయారంటగా. ఛీ, ఆ చెంచా గల్తో ఓడిపోయారా? అది కూడా బతికేనారా? ఏందిరా మనం, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? తమ్ముంటే మాతో మ్యాచ్ ఆడి గెలవండి, అప్పుడు మాట్లాడండి. ఆడతావురా, మొన్న వాళ్ళతో ఓడిపోయారు కదా, ఈసారి మాతో ఇంకా దారుణంగా ఓడిపోతారు కానీ. ఆహా, అంత కాన్ఫిడెన్స్ ఆరా? టీకే రా బాయ్, ఆడుదాం. మేం గనక నిజంగా మీతో ఓడిపోతే ఇంకోసారి గ్రౌండ్ లో అడుగు పెట్టాం. కానీ గెలిచినామా మీరు మళ్ళీ గ్రౌండ్ సైడ్ రాకూడదురా బాయ్. ఒకవేళ వచ్చిర్రు అనుకో, ఉరికించి కొడతాం. ఏమంటావు? మీరు గెలిచినప్పుడు కదా అది మాకోకే. మామ, కొంచెం ఆలోచించి చెప్పరా. ఓడిపోతే గ్రౌండ్ ఉండదు, కాలనీలో పరువు ఉండదు. గెలుపు కోసం ఎవడైనా ఆడతారు మామ, కానీ గ్రౌండ్ కోసం చాలా కొంతమంది ఆడతారు. అందులో ఒక సై, ఒక గోల్కొండ హై స్కూల్, తర్వాత మందే. మనం గనక ఈ మ్యాచ్ గెలిస్తే మన కాలనీకో గుర్తింపు వస్తుంది, ఒక గ్రౌండ్ వస్తుంది. ఎవరైనా వచ్చి నువ్వు ఎవరి ఫ్యాన్ రా అని అడిగితే నువ్వు అప్పుడు ప్రౌడ్ గా నేను మనుగాడి ఫ్యాన్ సారు అని చెప్పుకోవచ్చు మామా. అయితే
ఫుట్బాల్ తాడదాం తా ఫుట్బాలా తా ఫుట్బాలే తెద్ది తినిమలో తాంతెరను క్రికెట్ తాగా తాడతాడని క్రికెట్ తుట్టింపు తెత్తాడేటి తన్నింగ్ తేతి తుట్టింపు తెత్తాడు అలాగే తనంతోడా తనకి తొత్తు కదా అని క్రికెట్ ఆడకూడదు తేరే తేమాడి దాంట్లో తెలిసి తప్పుడు త్రౌండ్ సంపాదిత్తాలి అందుకే ఫుట్బాల్ తాడదాం ఒరే తత్తి మూలా లేనిపోని మాటలు ఇచ్చేకరా నాకు ఫుట్బాల్ రాగరా తే తాడికేమన్నా తొత్తేంటితా తాడికి కూడా తాదుతా నువ్వేం అందరు తడకు. అరే పండు ఏంద్రాయిల్ ఫుట్బాల్ అంటుర్రు మనకు గది రాదుగా. అలా అని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తావేంటన్నా పరువు పోద్ది. ఆ మనుగడు చూడు ఎలా చూస్తున్నాడు ఏదో అయింది ఒప్పేసుకోన్నా. ఓకే రా బాయ్ నాకు ఓకే ఫుట్బాల్ ఆడదాం. అమ్మాడి అమ్మ వీడికి ఫుట్బాల్ వచ్చనుకుంటా అందుకే ఒప్పుకున్నాడు. ఈ తత్తిగాడు తిన్నంగా ఉన్నాడు. సర్లే ఇప్పుడు వెనకడిగేస్తే మనం భయపడుతున్నాం అనుకుంటాడు. మనం ఒప్పేసుకుందాం. ఓకే మాకు కూడా ఓకే. సూపర్ అయితే తెల్లుండి తిదే టైంకి గ్రౌండ్ లో తలుచుకుందాం. ఓకే ఓకే మీరేంట్రా పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు ముద్దాయిల్లాగా ఎలా నుంచున్నారు? ఏం జరిగింది? అదో పెద్ద కదా పెద్దగా ఉంటది పర్లేదా? ఓవర్ యాక్షన్ చేయకుండా చిన్నగా చెప్పు. ఆ పెద్ది అని సై సినిమా చెప్పేవేట్రా? అంటే మన రెండు మిక్స్ రా. మన కాలనీలో గ్రౌండ్ లేదని ఆడు మనల్ని ఎక్కిరిచ్చాడు. ఇప్పుడు మనం ఈ మ్యాచ్ ఆడికి గెలిచామనుకో మనకి గ్రౌండ్ దొక్కుతుంది. సై ఆ గ్రౌండ్ వల్ల మన కాలనీకే గుర్తింపు వస్తుంది. పెద్ది రెండు కలిపితే గోల్కొండ హై స్కూలా? హే కాదురా మన స్టోరీ. సర్లేరా ఇప్పుడేంటి? నాతో పనేంటి? మ్యాచ్ అన్నాను కదరా ఆడవా? ఏ అంట్రా ఆడేది? ఇదేమన్నా దొంగ పోలీసా దాగుడు మూతల క్రికెట్? అసలే ఆడి చాలా రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు బాడీ ట్రైనింగ్ అనే కష్టం. క్రికెట్ కాదురా గోరే ఫుట్బాల్. ఫుట్బాలా? ఇదేంట్రా పెద్ది క్రాస్ సై అన్నారు, ఇప్పుడేమో తలపతి బిగిల్లోకి వచ్చేసారు. ఫుట్బాల్ ఏంటి కొత్తగా? మీరు ఎప్పుడు ఆడలే కదా. తందుకే తేనే త్లాన్ తేత. ఇదిగో ఈ తత్తిగాని వాళ్ళే. క్రికెట్ అయితే ఇద్దరికి వచ్చు, అందరికి రూల్స్ తెలుసు. ఆడితే గెలుస్తాం ఓడిపోతాం గ్యారంటీ లేదు. అదే ఫుట్బాల్ అయితే ఎవరికి రూల్స్ తెలియదు, ఎవరికి గేమ్ రాదు. ఏదో ఒకటి ఆడేసి మనమే గెలిచేద్దాం అని అందరిని ఒప్పించారా. నాన్న తత్తి తా ఇలా రా అమ్మా. తేంటితోరా ఫుట్బాల్ తా నీకు అంత బాగా వచ్చేట్రా? తెందుకు తాత్తా తూల్లో తాడినప్పుడు తెన్ టికెట్ కేపరు. ఓహో, అవునా? అయితే ఓ పాలు మన ఆడియన్స్ కి ఫుట్బాల్ ఎలా ఆడతారో చెప్పమ్మా. తాందేముంది తా ఇద్దరు తీంతుంటాయి, ఒక తాలుంటది. దాన్ని తలా 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 తొత్తుకుంటూ తెల్లి తైన తొక్క తోలుంటది, తాంతలోకి తిత్తిరేయడమే. ఒరే తత్తి నువ్వు చెప్పింది వాలీబాల్ లో ఉందిరా. ఆడి చెప్పింది బాస్కెట్ బాల్ రా. ఈడికేదో తెలిసినట్టు. ఒరే నీ అయ్యా నీకు ఫుట్బాల్ అంటే ఏంటో కూడా తెలీదరా? తే తదే తా ఫుట్బాలు. నోర్మల్ ఎలవా, అది బాస్కెట్ బాల్ ఫుట్బాల్ కాదు. మరి ఎందుకురా ఫుట్బాల్ అన్నావు? ఫుట్బాల్ చేత్తో కాదు కాలుతో ఆడతారు. అసలు ఏం తెలుసురా మీకు ఫుట్బాల్ గురించి? ది ఫుట్బాల్ ఇస్ a game which is played with a ball between your balls with legs moving forward and passing and hitting it into the goal. ఏంటో అలా చూస్తున్నారు? నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కలరు గాని లాస్ట్ లో గర్ల్ అనేది అర్థమైంది. ఫుట్బాల్ అమ్మాయిలు కూడా ఆడతారేంట్రా? ఆడతారా? ఎల్లు ఊరి నుంచి మీనుని ఇంట్లో అనుని ఇదిగో ఈ తత్తిగాడు రాదని అందరిని తీసుకొని రా. తేవచ్చు గాని వాళ్ళందరూ వచ్చేటప్పుడు లేట్ అయిపోద్దేమోరా. ఒరే అది గర్ల్ కాదురా, గోల్. GOAL. GOAL. I thought GAR గరో. You always think that పులిహార నాయలా. సర్లేరా మాకు తెలియదు కాబట్టి కంప్లీట్ అయ్యాం. ఇప్పుడేంటి? ఓ బాల్ ఉంటది, ఓ గోల్ ఉంటది. కాలుతో టిక్కు 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 అని తోసుకుంటే వెళ్ళి దాంట్లో కొట్టాలి అంతేగా? మీ భాషలో చెప్పాలంటే అంతే. అంతే మామ సింపుల్. ఇన్నిసార్లు చూడలేదు మన టీవీలో. రే గోరా మాకు మొత్తం అర్థం అయిపోయిందిరా. నువ్వే మా కోచ్. రేపు ఉదయాన్నే గ్రౌండ్ కి వచ్చి. నేను కోచా? అవునరా శైలో రాజీవ్ కనకాల లాగా ఫుట్బాల్ గురించి ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చావు. నీకన్నా బాగా ఇంకెవరు కోచింగ్ చేయగలరు. కమాన్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అవర్ టీమ్ కోచ్. రేపు ఉదయాన్నే గ్రౌండ్ కి వచ్చి. ఒరే అది కాదురా, నాకు చూడడం తప్ప ఆడటం రాదురా. అందుకేనే కోచ్ అన్నావు, లేకపోతే ప్లేయర్ అంటాంగా. త్వరగా వచ్చే, లేట్ చేయకు.
తౌన్తా తీస్ తాల్వేసే తేత్తమ్మర్. రే గోరా ఎక్కడున్నావురా? గుడ్ మార్నింగ్ బాయ్స్, హౌస్ ద జోష్? మళ్ళీ గోస్ లేకపోతే ఏంట్రా? త్వరగా రమ్మని చెప్పాను కదా, పావులండి నీకోసం వెయిటింగ్. సారీ బాయ్స్, మై బ్యాడ్. ఓకే ఓకే ఓకే, అందరూ వచ్చినట్టేనా? ప్రస్తుతానికైతే ఇలే, మధ్యలో ఎవరన్నా యాడ్ అయితే అప్పుడు చూద్దాం. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఎందుకు? వీళ్ళందరూ ఎవరో నీకు తెలుసు, నాకు తెలియాలి కదా. ఓ ఓకే ఓకే. ఏ ముక్కువేడ ఎవరో తెలుసు, తత్తిగాడు ఆడు కూడా తెలుసు, ఆరోగ్య బ్రో ఎలాగో తెలుసు. ఏ ఆరోగ్యమా, ఆఫ్టర్ లాంగ్ టైం. హాయ్ బ్రో. అవును, నీకు ఆస్తమా కదా, ఎలా పరిగెడతావు? మన ఓడికి ఆల్రెడీ చెప్పాను బ్రో, ఏం పర్లేదు బైరన్నర్ని పెడదాం అన్నారు. బైరాన్ రా. అవును బ్రో, అందుకే వచ్చా. ఏ మీరు డిస్కస్ అవుతారు తర్వాత. అదిగో ఆడు కూడా నీకు తెలిసే ఉంటది, భుజంగం అంకులాల అబ్బాయి చిన్నాంగం. అయ్యా ట్రిప్ లో కలుసుకున్నాం. నెక్స్ట్ ఆడేమో ఇది భయ్యా మన టీము. ఇదేంట్రా 10 మందే ఉన్నారు, మనం గేమ్ ఆడాలంటే 11 మంది కావాలి. 7th ప్లేయరు తూ తున్నావు కదరా. నేనా? ఒరే నీకు ముందే చెప్పాను కదరా, నాకు చూడటం తప్ప ఆడటం రాదు. పర్లేదా, మాకేమైనా వచ్చేటి. యు ఆర్ ద ప్లేయర్ కమ్ టీమ్ లీడర్ కమ్ కోచ్ కమ్ మేనేజర్ కమ్ చీర్ లీడర్ కమ్ ఎవ్రీ కమ్ రా, యూ షుడ్ కమ్ రా అంటే. ఒరే ఈ వయసులో ఏంట్రా నాకు ఈ బాధ. సర్లే, మనం ఎలాగో పరిగెట్టలేం కాబట్టి గార్డు పెట్టి గోల్ కీపింగ్ చేసుకుందాం. అందరూ గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్లు వేయండి. రన్నింగ్? ఒరే మనం ఆడేది రన్నింగ్ కాదురా, ఫుట్బాల్. ఫుట్బాల్ కూడా రన్నింగ్ చేస్తూనే ఆడాలరా, ఎల్కే బాల్. ముందు అందరూ వెళ్ళి పరిగెట్టండి. అయిపోయిందిరా. ఏంటి ఒంట్లో ఓపిక? కాదే రన్నింగ్. ఓకే, ఇప్పుడు అందరూ బాల్స్ తీసుకొని పాసింగ్ ప్రాక్టీస్ చేయండి. రామా వెళ్దాం. నాకేం రావట్లేదు మా, నువ్వు వెళ్ళు. ఏం రావట్లేదు? నాకేం పాస్కి రావట్లేదురా, నువ్వు వెళ్ళు. కానీ ఒరే కోతి నా కొడక, నేనన్నది పాస్ పోయడం కాదు, పాసింగ్. ఆ ఫుట్బాల్ ని ఒకరికొకరు కాలుతో అందించుకోండి. ఓ దాని పాసింగ్ అంటారా? ఓకే ఓకే. ఈ ఇళ్లతో నాకు లగాన్ సినిమా అయిపోయేలా ఉంది. ఎవడీడు అచ్చం మన మనుగాళ్ళగా ఉన్నాడు. మీ అబ్బాయిలా ఉండడం ఏంటండి? మీ అబ్బాయే. ఆ? ఈడేంటి ఇంత పొద్దున్నే లేవడం ఏంటి? గ్రౌండ్ ఏంటి? ఫుట్బాల్ ఏంటి? పిచ్చుకోకేనా కరిసిందంటారా? అమ్మ నా కొడక, మా వాడు కూడా ఉన్నాడండి. ఈ కొరనాయాలకి ఏదో అయ్యింది ఈ రోజు. కమాన్ కమాన్, పాస్ పాస్ ఫాస్ట్ గా. ఒరే గోరా, హే అంకుల్, హాయ్. ఏంట్రా వీళ్ళంతా క్రికెట్ బాల్ వదిలేసి ఫుట్బాల్ పట్టుకున్నారు? వీళ్ళేంటి అసలు ఎంత తెల్లవారే ఫుట్బాల్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రాక్టీస్ అంకుల్, మ్యాచ్ కోసం ప్రాక్టీస్. మ్యాచా? క్రికెట్ మ్యాచ్ అంకుల్. లేకపోతే ఏంటి అంకుల్, క్రికెట్ మ్యాచ్ కోసం ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తారా? ఫుట్బాల్ మ్యాచ్ కోసం మీ పుత్రరత్నం కుదురుగా ఉండడు కదా, గ్రౌండ్ కోసం ఆ మిరియాల కాలనీ వాళ్ళతో మ్యాచ్ చేసాడంట, అది కూడా ఫుట్బాల్. ఈడో క్రిస్టియానో రొనాల్డో మరి. పోన్లేరా, ఆడి ఇంట్లో ఖాళీ కూర్చొని ఫోన్ నొక్కోవడం కంటే ఇలా గ్రౌండ్కి వచ్చి మ్యాచ్ ఆడితే కొంచెం ఒంట్లో ఉన్న కొవ్వైనా కరుగుద్ది. కరెక్ట్ గా చెప్పారు జగన్నాథం గారు. ఇదిగో గోరా, మా వాడిని కూడా కొంచెం బాగా పరిగెట్టించు. ఈ మధ్యన పందిలా తిని ఊరిపోతున్నాడు. నేను ఫుట్బాల్ కి వచ్చినా ఫిట్నెస్ కి వచ్చినా అర్థం కావట్లేదు. సర్లేండి అంకుల్, మీరు బయలుదేరండి, నేను చూసుకుంటానులే. గోరా ఏంద్రా ఈ ఫుట్బాల్ ఎంత పరిగెట్టాల్సి వస్తుంది? మరి పరిగెట్టకుండా బాల్ దొరుకుద్దేటి, వెళ్ళి పరిగెట్టు. అమ్మా నా వల్ల కదరా బాబు. రే గేమ్ లో ఇలా పరిగెట్టాడే పొజిషన్ కాకుండా నిలబడాడే పొజిషన్ లేవా? ఉంది. ఏంటది? గోల్ కీపర్. అవునా, మరి అదేదో ముందే చెప్పొచ్చు కదరా. నాకు ఈ రన్నింగ్ లేయొద్దు, నేను గోల్ కీపింగ్ చేస్తా. ఒరే జంబాంబేగే పక్క పోరా, ఇప్పటి నుంచి నేనే గోల్ కీపర్. ఒరే మనం గోల్ కీపింగ్ అంత ఈజీ కాదురా, బాల్ ఇటు సైడ్ నుంచి వచ్చినా పట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? చిన్నప్పుడు అను నేను కొట్టుకుంటున్నప్పుడు అది ఎన్నోసార్లు రిమోట్లు బొమ్మలు బల్లలో చేతికి దొరికితే విసిరేసిద్ది. అవన్నీ మనకు తగలకుండా మనం సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ చేసేవాళ్ళం తెలుసా? అవునమ్మా, అయితే ఇది క్యాచ్ చేసి చూద్దాం. అబ్బా ఒరే మా, నీకు కొట్టడానికి ఇంకో ప్లేస్ దొరకలేదారా? అదేంట్రా థైస్ తో క్యాచ్ చేసావు, నేను ఇంకా చేతితో క్యాచ్ చేస్తామా అనుకున్నామా. ఒరే గోరా,
నాకు ఈ గోల్ కీపింగ్ వద్దురా బాబు. ఈ రోజుకి ఈ ప్రాక్టీస్ చాలు. రేపు డైరెక్ట్ గ్రౌండ్ లో దిగిపోతాం. డిస్పాస్. ఇది ఇప్పుడు దాకా జరిగిన కథ. ఈ సింగిల్ ఎపిసోడ్ కింద స్క్రీన్ ప్లే అవసరం లేదని నాకు తెలుసు, కానీ మీకు కొత్తగా ఉంటుందని ట్రై చేసాం. నచ్చితే వీడియోని లైక్ చేసి కింద కమెంట్ వేసుకోండి. అరే ఏమ్రా మను, ఏంది సప్పుడు చేయకుండా గమ్మునున్నావు? మ్యాచ్ అంటే కింద ప్యాక్ అవుతున్నాయా? నీకు సమాధానం డైలాగ్స్ తో కాదు, నేను కొట్టే గోల్స్ తో చెప్తా. గోల్లు కొట్టేది మీరు కాదురా, మేము. పర్టికులర్ గా నేను. డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఇక్కడ. ఏందన్నా నువ్వు మాట్లాడేది నిజమా? ఏ గట్ల చెప్తాం రా, నువ్వు గమ్మునుండు. నువ్వు డిస్ట్రిక్ట్ ప్లేయర్ అయితే నేను స్టేట్ ప్లేయర్ లా. ఎవరిని భయపెడుతున్నావు? సూపర్ మ్యాన్ తగ్గేదలే. నువ్వెవడరా నేషనల్ ప్లేయరా? కాదు, నేను కౌనే రే తుమ్? నేషనల్ ప్లేయర్. ఈ మ్యాచ్ కోసం ఎంపైర్ లా వచ్చిన. అవునరా బాయ్, మీరు ఫౌల్ ఆడి గెలవకూడదని నేనే ఎంపైర్ ని తెప్పించిన. అమ్మాడి రే గోర, మనం కూడా కంపెనీ తెచ్చుకున్నారా? అంతమంది ఎంపైర్లు తెచ్చుకోవడానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు, ఫుట్బాల్ మ్యాచ్. ఒకటే ఎంపైర్ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఫౌల్ చేయడం అవదా? నువ్వేం కంగారు పడకు, నేను సెట్ చేస్తానుండు. హలో సార్, హాయ్, ఐఎమ్ కవల గోవిందరాజు, కోచ్ కమ్ గోల్ కీపర్ కమ్ మెంటర్ కమ్ మేనేజర్ కమ్ ఎవ్రీ కమ్ ఫర్ దిస్ లవంగం లయన్స్ టీమ్. ఓ నైస్ టు మీట్ యు. సార్ మీరు నేషనల్ ప్లేయర్ అన్నారు, ఏ నేషన్ కాడారు సార్? పిఠాపురం. ఓకే సార్. ఏ మ్యాచ్ రా బాబు, ఆడేవాళ్ళకి ఆట రాదు, చూసేవాడికి ఎంపైరింగ్ రాదు. అసలు బాల్ అయినా ఈ గోల్ కీపర్ దగ్గరకు వస్తుందో రాదు. రే మను, మ్యాచ్ స్టార్ట్ అవ్వంగానే నన్నే చూడరా బాయ్, గోల్ ఎట్లా కొట్టాలో నేర్పిస్తా. గోల్ కొడతావా? గోల్ కొడతావా? నువ్వు కొట్టరా గోల్. నువ్వు గోల్ కొట్టు, కేబిహెచ్పి మీటర్ దగ్గర చీర కట్టుకొని తిరుగుతా. ఇదిగో బాబు, మీరు ఆవేశంతో అయ్యి కట్టుకొని తిరగక్కర్లేదు. ఎందుకు సార్? ఈ మ్యాచ్ పర్మనెంట్ గా రద్దు చేయబడింది. అరే దేనికి రా బాయ్? గవర్నమెంట్ ఈ ల్యాండ్ ని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి లీజుకి ఇచ్చింది. కనుక మీరు మ్యాచ్ ఆపేసి కొంచెం పక్కకి వెళ్తే మేము కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టుకుంటాం. కాంప్లెక్స్ ఎక్కడుంది సార్? ఆల్రెడీ ఎంజీబీఎస్ అమ్ముతారా? ఇదిగో బాబు, నేను అనింది ఆర్టీసీ కాంప్లెక్స్ కాదు, కమర్షియల్ కాంప్లెక్స్. అంటే ఇక్కడ మాల్ రాబోతుందని. అవును, మాలే. పక్క తప్పుకోండి. ఊరయ్య అత్తులు, ఒక అమ్మాయి కోసం మన ఇద్దరం కొట్టుకుంటుంటే మధ్యలో ఇంకెవడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టు ఈలెవర్రా క్లైమాక్స్ లో వచ్చి కామ్ గా గ్రౌండ్ నొక్కేశారు. ఏమోరా బాయ్, నాకు ఏం అర్థమైతలే. ఒరే మను, నాది ఐడియా. సై సినిమాలో ఏమవుద్ది, స్టార్టింగ్ లో ఏగల్స్ వింగ్స్ ఫైట్ చేసుకుంటారు, కానీ క్లైమాక్స్ లో గ్రౌండ్ కోసం ఇద్దరు కలిపి ఫైట్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతేరా, మన రెండు టీములు కలిసి ఆ కన్స్ట్రక్షన్ తో గేమ్ ఆడి గ్రౌండ్ ని గెలుచుకోవాలరా. మీరేం భయపడకండి, నేను మాట్లాడతాను, పదండి. చూడండి ఆఫీసర్, ఈ గ్రౌండ్ మాది. మేమెప్పటి నుంచో ఇక్కడే ఆడుతున్నాం. మీరు సడన్ గా వచ్చి ఇక్కడ మాల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని లాగేసుకుందామంటే మేము ఒప్పుకోం. మీకు దమ్మంటే మాతో మ్యాచ్ ఆడి గెలిచి అప్పుడు గ్రౌండ్ తీసుకోండి. మ్యాచ్ ఆడాలా? యా, క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ, ఎనీథింగ్ ఇస్ ఫైన్. వీఆర్ ఆల్ స్పోర్ట్స్ మ్యాన్స్, యు నో. మ్యాచ్ గ్రౌండ్ లో కాదురా, స్టేషన్ లో ఆడిపిస్తా. సిఐ గారు, అగ్ని ఏంటి ఏమైంది? ఆగండ్రా, వస్తున్నావు. మీరేంటి ఎలా మైపోయారు? రా